నమస్కారం. రాకీ న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రేపటి నుండి రోహిణి కార్తె, ఎండలకు తస్మాత్ జాగ్రత్త. జన్మనిచ్చిన ఊరిని మర్చిపోని అపూర్వ సహోదరులు బొలినేని బ్రదర్స్. ఆపరేషన్ క్లీన్ స్వీప్పై అవగాహన, మోర్ సెంటర్లో చీపురు పట్టిన ఎమ్మెల్యే అరవింద బాబు. యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యమే మహాభాగ్యం. రేపటి నుండే రోహిణి కార్తె మొదలవుతుంది. రోహిణి కార్తెలో ఎండలకు రోళ్లు పగులుతాయని పెద్దలు అంటారు. ఇటీవల పర్యావరణ పరిస్థితుల దృష్ట్యా ఊహించని రీతిలో వాతావరణంలో మార్పులతో అకాల వర్షాలు, ఎండలు రావడం చూస్తున్నాం. ఎన్నడూ చూడని రీతిలో ఎండలు రావడం, పిడుగురాలలో అత్యధికంగా 48 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు కావటం అనేది ఇంతవరకు చూడలేదని పెద్దలు చెబుతున్నారు. రోహిణి కార్తె నేపథ్యంలో ప్రజలు ఎండల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ యంత్రాంగంతో పాటు రాకీ మీడియా సూచిస్తుంది. పల్నాడు జిల్లాలో మనకి రోజు రోజుకి ఉష్ణోగ్రత కాస్త పెరుగుతోంది. అలాగే మన పిడుగురాళ్ళ కూడా స్టేట్లో హైయెస్ట్ ఉష్ణోగ్రతని రికార్డ్ చేసిందని మీ అందరూ కూడా పేపర్లో చూస్తుంటారు. సో దీంట్లో మనం హీట్ వేవ్స్కి సంబంధించి ఆల్రెడీ జిల్లా యంత్రాంగం మొత్తానికి కూడా కొన్ని డూస్ అండ్ డోంట్స్ ఇచ్చాము. అలానే ప్రజలకు కూడా అవి కన్వే చేయమని చెప్పాము. సో ఫీల్డ్ స్టాఫ్ వాళ్ళందరికీ కూడా 10:30 వరకు ఫీల్డ్ వర్క్ చేసుకుని తర్వాత ఓన్లీ డెస్క్ వర్క్ చేసుకోమని చెప్పున్నాము. అలానే సర్వేయర్స్ ఎవరన్నా ఉంటే ఫీల్డ్ వర్క్ చేయాల్సి వస్తే ఈవినింగ్ మళ్ళీ 5 తర్వాత రెజ్యూమ్ చేసుకోమని చెప్పాము. చిన్నపిల్లలకి అండ్ మరీ ముఖ్యంగా 60 క్రాస్ అయిన పెద్దవాళ్ళకి మా అడ్వైజ్ ఏంటి అంటే, ఒక 2 వీక్స్లో మనకి ఎట్లా అన్నా రెయిన్స్ స్టార్ట్ అవుతాయి కాబట్టి అప్పటి వరకు ఎక్కువ బయటకి వెంచర్ అవుట్ అవ్వకండి. కొంచెం ఇంట్లో ఉండండి, బాగా హైడ్రేటెడ్గా ఉండండి, మన కొబ్బరి నీళ్ళు కానీ వాటర్ కానీ ఎక్కువగా తాగుతూ ఉండండి. అండ్ ఆఫ్టర్నూన్స్ యూజువల్గా అందరు కూడా కొంచెం అవాయిడ్ చేస్తే ట్రావెల్ కానీ ఏదన్నా మన హెల్త్ మన కంట్రోల్లో ఉంటుంది. అండ్ ఆర్టీసీ బస్సెస్తో ట్రావెల్ చేసే స్టాఫ్కి కూడా చెప్పాము, డ్రైవర్స్ అండ్ కండక్టర్స్ కూడా ఎవరైతే ప్రజలు మనకి ప్రయాణిస్తున్నారో ఎక్కిన వెంటనే కొంచెం వాటర్ రెగ్యులర్ ఇంటర్వెల్స్లో సిప్ చేయండి అని. అండ్ ఆర్టీసీ డ్రైవర్స్ అండ్ కండక్టర్స్కి డిపో మేనేజర్స్ కూడా చెప్పాము, వాళ్ళు అక్కడ వాటర్ డిస్పెన్సర్స్, చలివేంద్రాలు వాళ్ళ స్టాఫ్కి స్పెసిఫిక్గా పెట్టుకోమని చెప్పాము. సో ఇలా ఫీల్డ్లో ఉన్న నరేగా వర్కర్స్ కూడా 10 తర్వాత వర్క్ ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని ఆల్రెడీ అక్కడ మనం ఫీల్డ్ ఇన్ఛార్జెస్కి చెప్పున్నాం. సో వీఆర్ ట్రైయింగ్ టు టేక్ రెగ్యులర్ మెజర్స్. కానీ అలానే మేము కోరుకునేది ఏంటంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి 11 to 4:30 అనేది మీరు కొంచెం ఇండోర్స్ ఉంటే అందరికి కూడా అది ఆరోగ్యానికి మంచిగా ఉంటుంది. ధన్యవాదాలు. నరసరావుపేటలో శనివారం మోర్ సెంటర్లో ఎమ్మెల్యే డాక్టర్ చదలవాడ అరవింద బాబు షాపుకు తిరిగి వ్యాపారులను, ప్రజలను ఆప్యాయంగా పలకరించారు. పరిశుభ్రత, శానిటేషన్ పై అవగాహన కల్పిస్తూ చెత్తను ఎక్కడ పడితే అక్కడ వేయకుండా శుభ్రత పాటించాలని సూచించారు. పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడంలో ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. ఏదైతే మన ప్రీతమ నేత నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గా, మన యువనేత నారా లోకేష్ బాబు ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. 1 నెల రోజులు ప్రతి పౌరుడు, ప్రతి పార్టీ కార్యకర్త అందరూ కూడా కష్టపడి పనిచేసి మన ప్రతి వార్డు గాని, ప్రతి పల్లెని, ప్రతి పట్టణాన్ని బాగు చేసుకునే బాధ్యత మనం తీసుకోవాలని పిలుపు ఇవ్వంగానే మన నరసరావుపేట పట్టణంలో మరి సెల్ ఫోన్ రీటైల్ డీలర్స్ అందరూ కూడా ముందుకు రావడం జరిగింది. ఇవాళ మా ప్రాంతంలో స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని పెడతాము. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు మనం అందరం కూడా ఇంధనాన్ని కూడా పొదుపు చేయాలనే ఆలోచనతోటి అందరూ కూడా కాలినడకన రావడం జరిగింది. కాబట్టి ఎక్కడైతే ఒక పిలుపునిచ్చారో, నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చినా గానీ, నారా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చినా అందరూ కూడా ముందడుగులో ఉంటా ఉన్నారు. అందుకని ఇవాళ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని మోర్ సెంటర్ లో ఆర్డీఓ ఆఫీస్ ఎదురుగా మరి సెల్ ఫోన్ రీటైలర్స్ అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని మొదలు పెట్టారు. ఈ నెల 28వ తారీఖున బక్రీద్ పండుగను ముస్లిం సోదరులందరూ సుహృద్భావ వాతావరణంలో సంతోషంగా నిర్వహించుకోవాలని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ సంజనా సింహ కోరారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో బక్రీద్ పండుగ నిర్వహణపై సంబంధిత వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మాంసం విక్రయాలను అనుమతి పొందిన నిర్దేశిత ప్రాంతాలలోనే విక్రయించాలని, వ్యర్థ పదార్థాలను మరియు రక్తాన్ని డ్రైనేజీలలో కలపకుండా మరియు చెత్తను ప్రత్యేకంగా పారవేయాలని సూచించారు. పరిశుభ్రతకు ప్రాధాన్యతనివ్వాలని అన్నారు.
జీవాలను అక్రమంగా తరలించరాదని, తరలించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. నోడల్ ఆఫీసర్ వద్ద అనుమతి అవసరమని, నోడల్ ఆఫీసర్గా అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీనివాసమూర్తిని నియమించడం జరిగిందని అన్నారు. అడిషనల్ ఎస్పీ మాట్లాడుతూ బక్రీద్ నేపథ్యంలో పటిష్ట నిఘా ఏర్పాటు చేశామని, సరిహద్దులు, చెక్పోస్టుల వద్ద వాహనాల తనిఖీ ముమ్మరం చేస్తున్నామని తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే మూగజీవాల అక్రమ రవాణా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. బక్రీదు పండుగ నిర్వహణపై చట్టబద్ధంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై గోడ పత్రికను ఇన్ఛార్జ్ కలెక్టర్ ఆవిష్కరించారు. కన్నతల్లిని, జన్మనిచ్చిన ఊరిని మర్చిపోకూడదన్న పెద్దల మాటను గౌరవిస్తూ ఆచరణలో చూపిస్తున్నారు ఈ సోదరులు. దేశంలోనే పెద్ద పెద్ద ప్రాజెక్టులకు గేట్లు అమర్చడంలో నిష్ఠాతులైన బీకెమ్ ఇన్ఫ్రా కంపెనీ డైరెక్టర్లైన బొల్లినేని శరత్, బొల్లినేని కృష్ణమోహన్, పూర్వపు గుంటూరు జిల్లా మెడికల్ అండ్ హెల్త్ డిఎంహెచ్ఓగా పనిచేసిన బొల్లినేని పూర్ణచంద్రరావు కుమారులైన వీరు తమ తండ్రి గారి పేరుతో పూర్ణచంద్ర చారిటబుల్ ట్రస్టును స్థాపించి ఆ ట్రస్ట్ ద్వారా తమ స్వగ్రామమైన పల్నాడు జిల్లా నరసరావుపేట మండలం కేఎం అగ్రహారంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వీరి కార్యక్రమంలో భాగంగా గత సంవత్సరం గ్రామంలోని కమ్యూనిటీ హాల్ని మరియు పాఠశాల భవనాన్ని సుమారు 70 లక్షలతో మరమ్మతులు చేయడమే కాకుండా ఆ భవనాలకు కావలసిన అన్ని సౌకర్యాలను కల్పించారు. అలాగే ఈ సంవత్సరం మరికొన్ని అభివృద్ధి కార్యక్రమాలను చేయాలని తలంచి గ్రామంలో ఈరోజు పర్యటించి గ్రామస్తుల నుండి గ్రామానికి కావలసిన తక్షణ అవసరాలను అడిగి తెలుసుకున్నారు. వాటిలో భాగంగా గ్రామం నుండి పొలాలకు వెళ్ళడానికి కుప్పగంజి వాగు వర్షాకాలంలో తీవ్ర అడ్డంగా ఉంటుందని గ్రామస్తులు తెలియచేయడంతో బ్రిడ్జి నిర్మించాలని సంకల్పించారు. త్వరలోనే వాగుపై బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టి వర్షాకాలంలోపు పూర్తి చేస్తామని ట్రస్ట్ ప్రతినిధి డాక్టర్ నూతక్కి శ్రీధర్రావు తెలియజేశారు. తమలాగే ఉన్నత స్థానంలో ఆర్థికంగా స్థిరపడిన వారు తమ గ్రామాలకు కావలసిన కనీస అవసరాలను ప్రభుత్వంతో పని లేకుండా చేయగలిగితే ప్రభుత్వంపై భారం తగ్గడంతో పాటు జన్మభూమికి ఎంతో కొంత రుణం తీర్చుకున్నట్లు అవుతుందని ఆయన అన్నారు. నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామం సొసైటీ బిల్డింగ్లో అల్లూరివారిపాలెం, పాలపాడు, కాకాని, ఉప్పలపాడు, పెట్లూరివారిపాలెం, లింగంగుంట్ల, అరవపల్లి గ్రామాల క్లస్టర్ ఇన్ఛార్జి దండా శివరామకృష్ణ ఆధ్వర్యంలో వర్చువల్గా జరగబోవు మహానాడు కార్యక్రమంపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవిందబాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహానాడు కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి అవసరమైన ఏర్పాట్లు, పార్టీ శ్రేణుల సమన్వయం, గ్రామాల వారీగా పాల్గొనడం వంటి అంశాలపై నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. చదలవాడ అరవింద్ బాబు గారికి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి వివిధ గ్రామాల నుంచి వచ్చిన పెద్దలకు, చిన్నలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. మాకు 27, 28 తేదీల్లో జరగబోయే మహానాడు గురించి మా క్లస్టర్ ఇన్ఛార్జి గారు దండా శివరామకృష్ణ గారు ఇక్కడ ఇక్కుర్తిలో ఏర్పాటు ఏర్పాటు చేస్తామంటే సరే చేయమని చెప్పామని చేశారు. 27, 28 తారీఖుల్లో అన్ని గ్రామాల నుంచి వివిధ సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేయాలని చెప్పని ఇప్పుడు మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా మన యువనాయకులు నారా లోకేష్ గారు ఎన్నికై ప్రప్రథమంగా మొట్టమొదటిసారిగా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని బాగా దిగ్విజయంగా చేస్తామని అందరూ చేసి బాగా దిగ్విజయంగా జరపాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇంద్రియాలను, మనసును నిగ్రహించుకునేందుకు యోగా ఉపయోగపడుతుందని శ్రీ వెంకటేశ్వర యోగా సేవా కేంద్రం ప్రధాన గురువు వెంకటేశ్వర గురూజీ తెలిపారు. నరసరావుపేటలోని పట్టాభిరామస్వామి దేవస్థానంలోని కళ్యాణ మండపంలో ఉచిత మెగా యోగా శిక్షణా శిబిరం ముగింపు సందర్భంగా ఆనంద మహోత్సవం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆసనాలు, శ్వాస నియమాలతో సాధన చేసే వారికి శారీరక సహకారం లభించి వ్యాధులు నయమవుతాయని చెప్పారు. శిక్షణ పొందిన సాధకులు రోజు 30 నిమిషాలు సాధన చేయాలని అన్నారు. శిబిరంలో 28 రోజుల పాటు క్రమం తప్పకుండా హాజరైన వారికి ప్రశంసా పత్రాలు అందజేశారు. పల్నాడు జిల్లా పిడుగురాల పట్టణంలో ఈరోజు సాయంత్రం ఒక్కసారిగా కురిసిన గాలివానతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. బలమైన ఈదురుగాలులతో పాటు వర్షం కురవడంతో రహదారులపై నీరు నిలిచింది. వాతావరణం ఒక్కసారిగా మారిపోవడంతో ప్రజలు పరుగులు పెట్టారు.
వినుకొండ మండలం నాగులవరంలో గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలోకి గొర్రెలు వస్తున్నాయనే కారణంతో నూకల్లో విషపు గుళికలు కలిపి చల్లినట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆ నూకలను తిన్న 7 గొర్రెలు అక్కడికక్కడే మృతి చెందగా మరో 50 గొర్రెలు అస్వస్థతకు గురయ్యాయి. ఈ ఘటనతో గొర్రెల యజమానులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు భారీ నష్టం జరిగిందని, ఘటనకు బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు ఘటనపై విచారణ చేపట్టారు. ఓం నమో ఆంజనేయ నామస్మరణతో కొత్తపల్లిలో సంజీవ ఆంజనేయ స్వామివారి తిరునాళ్ల సందర్భంగా స్వామివారికి వివిధ అభిషేకాలు, ఆకుపూజలు, 108 హనుమాన్ చాలీసా పారాయణాలు ఘనంగా నిర్వహించారు. అనంతరం భారీగా తరలివచ్చిన భక్తులకు తీర్థప్రసాదాలు వితరణ చేశారు. నరసరావుపేట ఆర్టీసీ బస్టాండ్ వెనుక శనివారం గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. విచారించగా మేదరమెట్లకి చెందిన వ్యక్తిగా పోలీసులు గుర్తించి వారి బంధువులకు అప్పగించారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. రేపటి నుండి రోహిణి కార్తె, ఎండలకు తస్మాత్ జాగ్రత్త. జన్మనిచ్చిన ఊరిని మర్చిపోని అపూర్వ సహోదరులు బొలినేని బ్రదర్స్. ఆపరేషన్ క్లీన్ స్వీప్ పై అవగాహన, మోర్ సెంటర్లో చీపురు పట్టిన ఎమ్మెల్యే అరవింద బాబు. యోగాతో మానసిక ప్రశాంతత, ఆరోగ్యమే మహాభాగ్యం. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.